దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను సమర్పించేవారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అంబర్ మోనాలను దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసును ప్రసాదింపచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్ రాహులను దేవుడు దీవించి వారికి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులను దేవుడు దీవించి డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఫాదర్ బెంజమిన్ గారిని దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుమారునికి మారు మనసును ప్రసాదించి ఉన్నత చదువుల కోసం చేస్తున్న ప్రయత్నం ఫలించి మంచి ఉద్యోగం ప్రసాదించమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేసి లోన్ శాంక్షన్ అవ్వాలని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బండి వినయ్ కుమార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, రావాల్సిన డబ్బులు త్వరగా రావాలని, ఆర్థిక సమస్యలని తొలగిపోవాలని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు బండి జయరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఎనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేస్తున్న ప్రతి పని యందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ఈ రోజు పరీక్షలు రాయబోతున్న మున్నిని దేవుడు దీవించి మంచి జ్ఞానం ప్రసాదింపచేయమని, ఉత్తీర్ణతను ప్రసాదించమని, మరియు కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు శ్రీవారెడ్డి, మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంజుల తుమ్మాను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ.
గొల్లమారి జోసెఫ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో మరణించిన గొల్లమారి రాయపరెడ్డి 6వ మరణ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపు చేయమని యేసుతి హృదయం పేరిట పూజ సమర్పించేవారు గొల్లమారి జోసెఫ్ రెడ్డి, థామసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. నేనే ప్రజలకు రక్షణమును, బాధలకు లోనైన వారు నాకు మొరపెట్టుకొనుచో నేను వారి మొరలను ఆలకింతును, నేనెల్లప్పుడూ వారికి ప్రభువుగా నుందును అని ప్రభువు నుడువుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున
ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన వారందరి ఉద్దేశాలు నెరవేర్చాలి అని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి మనందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాసనములన్నింటినీ నీ మీద ప్రేమ, సోదర ప్రేమయను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలను పాటించుచు నిత్య జీవమునకు అర్హులగునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. అదే సంవత్సరము 7వ నెల 21వ దినమున ప్రభువు హగ్గయి ద్వారా తన సందేశమును వినిపించెను. ప్రభువు అతనిని యూదాదేశ పాలకుడగు సెరుబబేలునకు, ప్రధాన యాజకుడకు యెహోషువనకును, శేషించిన ప్రజలకును ఇట్లు చెప్పమనెను. మీలో ఈ దేవాలయపు పూర్వ వైభవమును జ్ఞప్తియందుంచుకొనిన వాడెవడైనా ఉన్నాడా? ఇదిప్పుడు మీకు ఎట్లు కనిపించుచున్నది? శూన్యము వలె చూపెట్టుటలేదా? అయినను సెరుబబేలు, యెహోషువ ప్రజలారా, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, పనికి పూనుకొనుడు, నేను మీకు తోడుగానుందును. మీరు ఐగుప్తు నుండి వెడలినప్పుడు నేను నిత్యము మీతో అండగానుందునని భాష చేసి తిని, కావున ఇప్పుడు మీకు తోడుగానుందును, కనుక మీరు భయపడవలదు. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు. సైన్యములకు అధిపతియగు ప్రభువు సెలవిచ్చుచున్నది ఏమనగా, నేను త్వరలోనే ఇంకొకసారి
భూమిని, ఆకాశమును, నేలను, కడలిని అతలాకుతలము చేయుదును. జాతులనన్నిటినీ కూలద్రోయుదును. వాని సంపదలు ఇచ్చటికి వచ్చును. ఈ దేవాలయము ప్రభు తేజస్సుతో నిండును. ఇది సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. వెండి నాదే, బంగారమును నాదే. ఇదే సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కు. నూతన దేవాలయము పూర్వ దేవాలయము కంటే వైభవముగా నుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములను ఒసుగుదును. సైన్యములకు అధిపతి అయిన ప్రభు వాక్కుది. ఇది ఏలినవారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. వాకు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. ఆదిలో వాకు ఉండెను, వాకు వచనముగా ఉండెను. యేసయ్యా వచనం, ప్రేమను పంచిన వచనం, మంచి మార్గము చూపును ఈ శుభవచనం. నిత్య జీవము వసగును ఈ శుభవచనం. లూకా శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 21వ వచనం వరకు. ఒక పర్యాయము యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకొనుచుండగా ఆయన శిష్యులు కూడా అచ్చట ఉండిరి.
అప్పుడు ఆయన వారిని, ప్రజలు నేను ఎవరినని భావించుచున్నారు అని అడిగెను. స్నాపకుడగు యోహాను అని కొందరు, ఏలియా అని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచి వచ్చనని ఇంకనూ కొందరు అనుకొనుచున్నారు అని వారు సమాధానమిచ్చిరి. యేసు వారిని, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని తిరిగి ప్రశ్నించెను. అందుకు పేతురు, నీవు దేవుని క్రీస్తువు అని బదులు ఇచ్చెను. పిమ్మట యేసు వారిని, ఈ సంగతి ఎవరికిని తలపకుడు అని ఆజ్ఞాపించి, మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ 2 పునీతుల స్మరణను కొనియాడుతోంది. వీరు పునీత కాస్మోస్, పునీత దమియాన్. వీరిద్దరూ కూడా టర్కీ దేశానికి సంబంధించినటువంటి పునీతులు. వీరిద్దరూ క్రీస్తు శకం 303వ సంవత్సరానికి సంబంధించినటువంటి పునీతులు. ప్రియ సహోదరులారా, విచిత్రం ఏమిటంటే వీరిద్దరూ కూడా అన్నదమ్ములు, కవల పిల్లలు. ఇద్దరు కలిసి వైద్య వృత్తిలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో అధిరోహించినటువంటి వ్యక్తులు. చిన్ననాటి నుండి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు, దేవుని యందు ఎంతో ఉత్సాహము కలిగినటువంటి వ్యక్తులు. ప్రియ సహోదరులారా, దేవునికిని దైవ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, దైవ ప్రజలను దేవుని దగ్గరికి ఏ విధంగా తీసుకురావాలి అని అన్ని విధాలుగా ఆలోచించి ప్రార్థించి ఈ యొక్క వైద్య వృత్తిని ఎన్నుకుని వైద్య వృత్తి చేయడం ప్రారంభించారు. ఎలాంటి వృత్తి అంటే వారి దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించి వచ్చిన వారందరికీ క్రీస్తు ప్రభు గురించి బోధిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధముగా దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప అనుగ్రహముతో దేవునికి సేవ చేసి అనేక ఆత్మలను ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నటువంటి పునీతులు పునీత కాస్మోస్ దమియాన్. ప్రియ సహోదరులారా, ఈ విధంగా అన్య ప్రజల మధ్య సేవ చేస్తూ అన్య ప్రజలను క్రీస్తు అనుచరులుగా మారుస్తున్నటువంటి సందర్భంలో వీరిద్దరిని కూడా చెరసాలలో వేపించి అనేకమైనటువంటి హింసలకు, బాధలకు గురి చేశారు. ప్రియ సహోదరులారా, వీరు ఎంత వేదన అనుభవించారు అంటే కఠోరమైనటువంటి వేదనను, భయంకరమైనటువంటి వేదనను అనుభవించి చివరికి ఆ జైల్లోనే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు తమ ప్రాణాలను సహితము లెక్క చేయకుండా దేవునికిని దైవ ప్రజలకును ఎంతగానో సేవ చేసినటువంటి వ్యక్తులు పునీత కాస్మోస్ దమియాన్ అనే ఈ ఇద్దరి సోదరులు. ప్రియ సహోదరు, గమనించండి, ఎప్పుడైతే వీరిద్దరిని కూడా చంపివేశారో, వీరిద్దరిని కూడా హతమార్చారో, ఇంకా ప్రజల్లో విశ్వాసం బలపడిపోయింది. వీరి గురించి, వీరు చేసినటువంటి సేవ ఆ పరిసర ప్రాంతాలలోనే కాదు, ఇతర దేశాలకు అది వ్యాప్తి చెందింది. వారు బ్రతికుండంగా ప్రభుకు సేవ చేసిన దానికంటే మరణించిన తరువాత అనేక ఆత్మలను దేవుని వైపు ఆకర్షింపచేశారు. అనేక దేశాలలో వీరు చేసినటువంటి ఈ యొక్క సేవ, వీరు చేసినటువంటి ఈ పుణ్య సేవ ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో చేరుకుంది. గమనించండి ప్రియ సహోదరులారా, వీరు ఏ విధంగా సేవ చేసేవాళ్ళు అంటే, వాళ్ళు వైద్యము చేస్తున్నప్పుడు వాళ్ళు వారి యొక్క చేతిని పట్టుకోవడానికి ముందే వారికి స్వస్థతలు జరిగేవి. వారి దగ్గరికి వచ్చిన ప్రతి రోగి స్వస్థతతోనే తిరిగి వెళ్ళేవాళ్ళంట. అంత గొప్ప స్వస్థత వరం కలిగినటువంటి పునీతులు వీరిద్దరు కూడా.
ప్రభు కోసం వాళ్ళు జన్మించారు, ప్రభు కోసం వాళ్ళు జీవించారు. చివరికి ప్రభు సేవ చేస్తూ ప్రభు కోసం రక్తాన్ని చిందించి మరి హతసాక్షులుగా మిగిలిపోయినటువంటి మరి సోదరులు పునీత దమియాన్ అండ్ కాస్మాస్. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అయ్యా, మీలాంటి గొప్ప విశ్వాసం, మీలాంటి పట్టుదల, ఎన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదురైనా దేవుణ్ణి విశ్వసించటంలో, దేవుని ఆరాధించటంలో మేము విసుగు చెందకుండా, అలసిపోకుండా గొప్ప విశ్వాస శక్తులుగా మమ్ము ఆశీర్వదించని అని ఈరోజు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు లూకా శుభవార్త 9వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. గమనించండి, లూకా గారు యేసు ప్రభు యొక్క జీవిత చరిత్రను చాలా చక్కగా రాశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన ఏం చేస్తాడు, ఏ పని చేసినా ఆయన ప్రార్థనతోనే ప్రారంభిస్తాడు అని, ప్రార్థనతోనే ముగిస్తాడు అని, ఏ నిర్ణయం అయినా దేవునితో సంప్రదించకుండా, ప్రార్థించకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోడని, ఏ ప్రయాణమైనా ఆయన ప్రార్థించకుండా కొనసాగించడని పునీత లూకా గారు చాలా చక్కగా రాసి ఉన్నారు. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే అక్కడికి కొంతమంది శిష్యులు వెళ్ళటం చూశారు. ఆ యొక్క శిష్యులు ఆయన చుట్టూ చేరగా ఆయన ప్రార్థన ముగించుకుని శిష్యులను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రశ్న ఏమంటే, ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎవరని ప్రజలు భావిస్తూ ఉన్నారు అని అన్నప్పుడు కొంతమంది శిష్యులు స్నాపకుడు యోహాను అని, ఏలియా అని మరికొందరు అంటూ ఉన్నారు అని వారు సమాధానం చెప్పారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, యేసు ప్రభు ఎందుకు ఈ యొక్క శిష్యులను తన గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాడు అంటే, ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల అపోహలు కూడా ఉన్నాయి. ఈయన ఎవరు, ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఈయన ఎలా ఈ అద్భుత కార్యాలు చేయగలుగుతున్నాడు, కొంతమంది ఏమో దేవుని శక్తి ద్వారా చేయగలుగుతున్నాడంటే, కొంతమంది ఏమో దెయ్యాలకు అధిపతి అయినటువంటి బెల్జెబూలు సహాయంతో చేయగలుగుతున్నాడని మరికొందరు ఈ విధంగా అనేకమైనటువంటి అభిప్రాయాలతో ప్రజలు ఉన్నారు. కొంతమంది ఈయన యోసేపు మరియమ్మల కుమారుడు కదా, నజరేతు నివాసి కాదా, ఈయన మన మధ్య తిరగలేదా, ఈయన గురించి మనకు తెలియదా, వారి కుటుంబ సభ్యుల గురించి మనకు తెలియదా, ఈయనకి ఏ విధముగా ఇలాంటి అద్భుత శక్తులు వచ్చాయని అనేక రకరకాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో ప్రజల మధ్యలో శిష్యులు తిరుగుతున్నారు కాబట్టి, ప్రజల మధ్యలో శిష్యులు ఎప్పుడు ఉంటారు కాబట్టి శిష్యులను అడుగుతూ ఉన్నాడు ప్రజల అభిప్రాయం గురించి. మనం కూడా కొన్నిసార్లు మనం ఎవరము కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి తల్లినా, బాధ్యత కలిగినటువంటి తండ్రినా, నా బిడ్డల పట్ల నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నా కుటుంబంలో నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎప్పుడు గొడవలు సమస్యలకు దారి తీసే వ్యక్తిగా ఉన్నానా, సర్దుకుపోయే వ్యక్తిగా ఉన్నానా, కుటుంబాన్ని చక్కబెట్టే వ్యక్తిగా ఉన్నానా, కుటుంబాన్ని మొక్కలు చేసే వ్యక్తిగా ఉన్నానా అని తెలుసుకోవాలి అని అంటే అప్పుడప్పుడు భార్య భర్తను, భర్త భార్యను, తల్లిదండ్రులు బిడ్డలను, బిడ్డలు తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ఈ ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. నా గురించి మీ అభిప్రాయం ఏమిటి, నేను ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి, ఏం మార్చుకోవాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అని భార్య భర్తను అడగాలి, భర్త భార్యను అడగాలి, అలాగే బిడ్డలు తల్లిదండ్రులను కూడా అడగాలి. ఈ విధంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నప్పుడు తప్పులను సరిదిద్దుకోవడానికి, గొడవల నుండి విముక్తి పొందడానికి, సన్మార్గంలో నడవడానికి, సత్యశ్యామలముగా జీవించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రభు కూడా తన గురించి తాను తెలుసుకోవాలని శిష్యులను అడుగుతూ ఉన్నాడు. ఒకటి, ప్రజల ఉద్దేశం ఏమిటి అని వారు చెప్తున్నారు. ఏలియా అని, స్నాపకుడు యోహాను అని ఇలా మీ గురించి చెప్పుకుంటున్నారయ్యా అని సమాధానం చెప్తూ ఉన్నారు. మరి రెండవ ప్రశ్న, మరి ఇంతకాలం మీరు నాతో ఉన్నారు కదా, నేను చేసే అద్భుత కార్యాలు చూస్తున్నారు కదా, నేను చెప్పే వాక్యాన్ని వింటున్నారు కదా, మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని
యేసుప్రభు శిష్యులను అడిగినప్పుడు, మీరు దేవుని కుమారుడు, మీరు పవిత్ర మూర్తి, మా అందరి కోసం ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు అని పేతురు గారు సమాధానం చెప్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన శ్రమల గురించి ముందుగానే తన శిష్యులకు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఎందుకు ఆయన రాబోయే కాలంలో వచ్చే శ్రమల గురించి ప్రభు మాట్లాడగలుగుతున్నాడంటే, ఎవరు తెలియచేశారు అంటే దేవుడే ప్రభువుకు బయలుపరిచినటువంటి సందర్భం ఇది. ప్రార్థన మన సమస్యలకు పరిష్కారాన్ని, రాబోయే సమస్యల నుండి విముక్తి పొందడానికి, రాబోయే ఆటంకాల నుండి విముక్తి పొందడానికి, సమస్యలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో అన్ని మార్గాలను చూపిస్తుంది ప్రార్థన. అందుకనే క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా ఉదయం లేవగానే ప్రార్థన మన జీవితంలో భాగం కావాలి. ప్రార్థనతోనే మన జీవితాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతోనే మన జీవితాన్ని కూడా ముగించాలి. చాలామంది క్రైస్తవులం, జ్ఞానస్థానం పొందాం, పేరుకు మాత్రమే క్రైస్తవులుగానే చెబుతూ ఉన్నాం, వారం వారం గుడికి వెళుతున్నాం, మనం ఆదివారానికే పరిమితమైనటువంటి క్రైస్తవులుగా మారిపోతున్నాం. క్రైస్తవులు అంటే ఆదివారం ఒక్కరోజు గుడికి వెళ్తే సరిపోతుంది, మొక్కుబడి కోసం ఆ ఒక్కరోజు వెళ్ళి 1 గంట సేపు కూర్చొని వచ్చేస్తే సరిపోతుంది అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. చాలామంది ప్రార్థన అంటే గుడిలోనే చేయాలి, అక్కడ చేస్తే సరిపోతుందని అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ప్రార్థన మన జీవితంలో భాగం కావాలి. మనిషి జీవించడానికి నీరు, ఆహారము, వస్త్రాలు ఏ విధంగా ధరించి జీవిస్తూ ఉంటాడో, ప్రార్థన అనే ఆయుధాన్ని అనుక్షణము కూడా ధరించి మనం జీవించాలి. ఏ విధంగా గాలి, నీరు, వాతావరణం మన జీవితంలో ఒక భాగమై ఉన్నాయో, ప్రార్థన కూడా మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఆకలి కాగానే భోజనం ఏ విధంగా చేస్తున్నావో, ఉదయం లేవగానే ప్రార్థన మన ఆత్మీయ ఆకలిని తీర్చే ఆహారము కనుక ముందుగా ఈ ఆత్మీయ ఆహారాన్ని స్వీకరించాలి. చాలామంది ఏ పని చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించరు, ఏ ప్రయాణం చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభించరు. వాళ్ళ దగ్గర డబ్బులుంటే చాలు, పని చేసే వస్తువులు ఉంటే చాలు, వెంటనే ప్రారంభిస్తూ ఉంటారు. కానీ కొంతమంది నిజమైనటువంటి విశ్వాసులు ఏ చిన్న పని చేయాలన్నా ప్రార్థనతో ప్రారంభిస్తారు. ఏ చిన్న ప్రయాణం చేయాలన్నా ప్రార్థన చేసుకునే ఇంట్లో నుంచి బయటికి వెళతారు. వీళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తారు. దేవుని కృప వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. ఏ ప్రమాదాల్లో చిక్కుకోకుండా దేవుడు వీరిని కాచి కాపాడుతూ ఉంటాడు. ప్రార్థన లేకుండా, దైవాశీర్వాదం లేకుండా, దేవుని సంకల్పం లేకుండా, మనకి జ్ఞానం ఉంది కదా, డబ్బులున్నాయి కదా, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, తెలివితేటలు ఉన్నాయి కదా అని మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయాణం ప్రారంభించినా కొన్నిసార్లు సాతాను శోధనలకు మనం గురి అవుతాం, ఆటంకాలకు మనం గురి అవుతాం. సాతానుడు అనేక విధాలుగా బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రార్థనతో ప్రారంభిస్తే ఏ సాతానుడు అడ్డుగా వచ్చినా దేవుడు వారి తరపున యుద్ధం చేస్తూ ఉంటాడు. దేవదూతలు వారి తరపున యుద్ధం చేస్తూ ఉంటారు. ప్రార్థన అనగా దేవుణ్ణి నీవు ఆహ్వానిస్తూ ఉన్నావు, దేవుని కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో దేవుడు తన దూతలను పంపించి, ఇదిగో నా బిడ్డ ఆపదలో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు, అవసరాల్లో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని దేవుడు తన దూతలను పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా ప్రార్థన మన జీవితంలో భాగము కావాలి. ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ నిర్ణయం చేసినా ప్రార్థనతో ప్రారంభించినట్లయితే మీరు తప్పకుండా విజయంతోనే మీరు ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి అలాంటి మంచి ఆలోచనను దయచేయమని వేడుకుందాం. ఈరోజు ప్రభు ప్రార్థన చేశాడు కాబట్టే రాబోయే కాలాన్ని కూడా తండ్రి దేవుడు యేసు ప్రభు ద్వారా నిరూపించాడు, బయలుపరిచాడు. మరికొద్ది రోజుల్లో శ్రమలు అనుభవిస్తావు, మరికొద్ది రోజుల్లో ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్రకులే నన్ను హింసిస్తారు, 3వ రోజున సజీవుడిగా లేస్తాను, మరణాన్ని జయిస్తాను అని యేసు ప్రభు శ్రమలు, పాటులు, బాధలు అనుభవించక ముందే, మరణించక ముందే శిష్యులకు ఈ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు.
చూడండి ప్రియ సహోదరుల, కొన్ని సందర్భాలలో బాగా ప్రార్థనలో ఉన్నటువంటి వారికి, దేవునిలో మమేకమై ఉన్నటువంటి వారికి రాబోయే సంఘటనలు కూడా దేవుడు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. అది కలల ద్వారా కావచ్చు, కొన్ని సంఘటనల ద్వారా కావచ్చు, రాబోయే సంఘటనలను దేవుడు ముందుగానే బయలుపరుస్తూ ఉంటాడు. ఇలాంటి శక్తిని నీవు పొందుకున్నావంటే నీవు దేవుని యొక్క ప్రియమైన బిడ్డవు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి గొప్ప సత్యము, గొప్ప వరం, ప్రార్థన మీ జీవితాన్ని నడిపిస్తుంది. ప్రార్థన మీ జీవితాన్ని కడుతుంది. ప్రార్థన మీ జీవితంలో ఒక భాగం కావాలి. ప్రార్థనతో మీరు జీవిస్తే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాడని ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈరోజు పునీత కాస్మోస్ దమియాన్ గారు మీకోసం రక్తాన్ని చిందించి మీరు వారికి ఇచ్చినటువంటి వైద్యము ద్వారా అనేక మందికి సేవ చేసి ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, ఏమీ ఆశించకుండా తిరిగి వారికి మీ యొక్క వాక్యాన్ని బోధించినటువంటి గొప్ప పునీతులు, మరణాన్ని సైతము లెక్క చేయకుండా మరణించడానికి ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ పునీతులిద్దరు. ప్రభా, వీరిద్దరి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. మేము కూడా మీకోసం జీవించే యోగ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు సువిశేష పట్టణాల ద్వారా నేను ఎవరని మీరు భావించుచున్నారు అని మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోవడానికి మరి శిష్యులను అడిగారు. మేము కూడా ప్రభువా, మా విశ్వాసం ఎలా ఉందో, మా జీవితం ఎలా ఉందో, మేము ఏ విధంగా జీవిస్తున్నామో అడిగి తెలుసుకుని మా యొక్క తప్పులను పొరపాట్లను సరిదిద్దుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, మేము చేసేది ఎప్పుడు కూడా మంచి పని అని భావిస్తూ ఉన్నాం. మేము చేసేదంతా కరెక్టే అని భావిస్తూ ఉన్నాం. ఆ యొక్క భావనలోనే అనేక తప్పులు చేస్తూ ఉన్నాం. ప్రభా, మా పొరపాటులను క్షమించమని, మేము చేసిన తప్పులను సరిదిద్దుకుని ఒప్పుకుని ప్రభా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజాబలులు సమర్పించిన ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. వృద్ధాప్యాయంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలను, వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, యవనస్తులకు మంచి ఉద్యోగము, వివాహాలను ఏర్పాటు చేయమని, మంచి సంబంధాలను వారికి ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ బిడ్డలు చేసే ప్రతి పనిలోను, బిజినెస్లోనూ తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఒక్కొక్కరు రకరకాల సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, వ్యాధులతో, ఇన్ఫెక్షన్లతో, రకరకాల క్యాన్సర్ గడ్డలతో, నొప్పులతో బాధపడుతున్నారు. ప్రభా, ఈ బిడ్డలందరినీ ఇప్పుడే తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే మమ్మ ప్రత్యేకంగా ప్రార్థనా సహాయాన్ని కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించండి. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, ఈ పరిచర్యను ముందుకు వెళ్ళడానికి ఎవరెవరినైతే మీరు ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలి ద్వారా ప్రభా అనేక మందిని దీవించి కాచి కాపాడమని, మరి ముఖ్యముగా ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేమి పనులు చేస్తున్నారో వారిని హేరాళంగా దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ చరణాల సేవకై అంకితమయ్యా, అంకితం ప్రభు నా జీవితం. నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ సేవకై ఈ సమర్పణ అంకితమయ్యా.
శరణా అంగీకరించుము నాదు రక్షక. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. మోడు బారిన నా జీవితం చిగురింపచేసావు దేవా, నిష్ఫలమైన నా జీవితం ఫలింపచేసావు ప్రభువా. నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు, నీ కృపలో బహుగా ఫలించుటకు, ఫలింపని వారికి ప్రకటించుటకు అంగీకరించుము ఈ సమర్పణ. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా, నీ చరణాల సేవకై అంకితమయ్యా. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమన్నట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతే కాక మా పతనమునకు కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనుషుని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది.
వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడని వేడుకొనుచు నిత్యము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు మనందరిని దీవించడానికి, మనందరి ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చడానికి, మనందరి ఆత్మకు జీవాహారముగా మారడానికి, మనలో ఉన్న వ్యాధులను, బాధలను, సమస్యలన్నిటి కూడా తొలగించడానికి పరలోకము నుండి ఈ బలిపీఠం మీదకి దిగి వస్తున్న పవిత్రమైన సమయం. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో మీరు బాధపడుతున్నారో హృదయపూర్వకంగా ప్రభువుని అడగండి. అతి త్వరలోనే దేవుని యొక్క గొప్ప అద్భుత కార్యాలను మీరు చూడబోతూ ఉన్నారా? రెండు చేతులు జోడించి విశ్వాసముతో ప్రార్థించుకుందాం. ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రము నందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము, ప్రేమ స్వరూపా వందనము.
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా 14వ లియో పోపు గారిని, తదితర పీఠాధిపతులను, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని, పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని, అనేక ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, అనారోగ్యముతో ఆసుపత్రిలో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా దీవించమని, వృద్ధాప్యాయంలో ఉన్న వారందరినీ దీవించి వారికి శాంతి, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చేసే పనులను, ప్రతి తలంపులోనూ తోడుగా ఉండమని, వారి వీసాలను, పిఆర్లను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని మెసేజెస్ పంపిస్తూ ఫోన్ల ద్వారా ప్రార్థన అవసరతలను కోరుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ను దీవించండి ప్రభా. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. గర్భఫలం లేనటువంటి బిడ్డలను ఆశీర్వదించమని, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించమని, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము.
యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధ ఆరోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మలా ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం, ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం, నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం.
మంచి కాపరిని, నేను నన్ను నా గొర్రెలను ఎరుగును అని ప్రభువు పలుకుచున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరుచుచున్నావు. మేము నిర్వహించిన రక్షణ బలి ఫలములను మా జీవిత విధానములు ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూసి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుమా మరియా. మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించుమా మరియా. పరదేశులం ఈ